హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటే అది ఆవకాయ సీజన్ అని చెప్పొచ్చు. సమ్మర్లో ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే. ఆవకాయ ఎక్కువ తింటే వేడి చేస్తుందంటారు, కానీ మనం చేసే ఈ పచ్చడి మాత్రం ఎక్కువ తిన్నా వేడి చేయదు. కరెక్ట్గా కొలత తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకుంటే అమ్మమ్మల కాలం నాటి మెంతి ఆవకాయ పచ్చడిని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పీచు ఎక్కువగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. ఎక్కువ పీచు ఉండడం వల్ల ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుంది. మామిడికాయలను గిన్నెలో వేసుకుని నిండా వాటర్ వేసి మామిడికాయల పైన ఉన్న డస్ట్ అంతా చేతులా నీట్గా కడిగేసుకోవాలి. కడిగిన కాయల్ని పొడి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. మనం పచ్చడి పట్టేటప్పుడు తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కత్తిపీటతో ముక్కలు చేసుకోవాలి. ఇందులో జీడి ఉంటుంది, జీడి కూడా తీసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలను కూడా ఒకసారి మనం పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఇలా జీడిని కూడా తీసేసి క్లాత్తో తుడుచుకుని వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక పొడి కాటన్ క్లాత్ మీద వేసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఒక గంట పాటు ఎండలో పెట్టుకుంటే వీటిలో తడి ఏమైనా ఉంటే ఎండకి డ్రై అయిపోతుంది కాబట్టి ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. వీటిని ఎండలో పెట్టి ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 100 గ్రాముల మెంతులు తీసుకుని వాటిని ప్యాన్లో వేసి దోరగా వేయించుకుని చల్లారి పెట్టుకుని పొడి చేసుకోవాలి. మనం వేసుకుని మిక్సీ జార్ కూడా పొడి క్లాత్ తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. ఈ చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను 2 కేజీల మామిడికాయ ముక్కలకి కొలతలు చెప్తున్నాను. 2 కేజీల మామిడికాయ ముక్కలకి అర కేజీ వరకు పచ్చికారం, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, కొంచెం మెంతులు, ఒక 100 గ్రాములు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక అర కేజీ వరకు కళ్ళుప్పుని సాల్ట్ చేసుకున్న సాల్ట్, ఒక పావు కేజీ వేరుశనగ నూనె వేసుకుని ముక్కలకు ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టేలా బాగా కలిపేసుకోవాలి. మనం ఆయిల్ అంతా ఒకసారి వేసేసుకోకుండా కొంచెం వేసుకుని మళ్ళీ తర్వాత పచ్చడంతా ప్రిపేర్ అయ్యాక ముక్కలు ములిగే వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ముక్కల్ని డబ్బాలో పెట్టుకోవాలి. డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని ఇందులో కొంచెం కొంచెం వేస్తూ చేతితో ప్రెస్ చేసుకుని 2 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టాలి. 3వ రోజు పచ్చడిని గిన్నెలో వేసుకుని ఎండలో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.